భాగంగా ఉండటమే మహాభాగ్యం. అందుకే అక్కడ జనసేన నాయకులు ఫుల్ జోష్లో ముందుకెళ్లారు. కానీ వాళ్ళు అనుకున్నది ఒకటి, అయింది మరోటి. సొంత పక్షంలో రోడ్డెక్కాల్సి వచ్చింది. అందుకు ప్రతిచర్యగా ఇన్ఛార్జ్ పైనే వేటు పడింది. దీంతో మొత్తం కథే అడ్డం తిరిగిందనే భావనలో జనసేన నాయకులు ఉండిపోయారట. ఇంతకీ ఇదంతా జరిగింది ఎక్కడ? ఇప్పుడు జరుగుతున్నదేంటి? కొవ్వూరు కూటమిలో కొత్త కథ. ఇన్ఛార్జ్ టీవీఆర్ పై జనసేన వేటు. సస్పెన్షన్ పై కొనసాగుతోన్న సస్పెన్స్. పదవుల పంచాయితే పొగపెట్టిందా? కొవ్వూరు రాజకీయాల్లో అధికార కూటమి పరిణామాలు ఆసక్తి రేపుతున్నాయి. ఇక్కడ జనసేన ఇన్ఛార్జిగా ఉన్న టీవీ రామారావుపై హైకమాండ్ సస్పెన్షన్ వేటు వేయడం సంచలనం రేపింది. దీంతో స్థానికంగా కూటమిలో ఏదో జరుగుతోందన్న గుసగుసలు ఎక్కువయ్యాయి. టీడీపీ జనసేన నాయకుల మధ్య పదవుల విషయంలో తలెత్తిన వివాదాలే ఈ పరిస్థితికి కారణమనే చర్చ కూడా జరుగుతోంది. ఈ వ్యవహారంలో ఇప్పుడు టీవీఆర్ టాక్ ఆఫ్ ది పాలిటిక్స్ గా మారిపోయారు. టీవీ రామారావు అలియాస్ టీవీఆర్ 2009లో తొలిసారి కొవ్వూరు నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచి రాజకీయంగా నిలదొక్కున్నారు. అప్పట్లో ఆయనకు సంబంధించిన నర్సింగ్ కళాశాల వ్యవహారం రాజకీయంగా పెద్ద దుమారం రేపడం కూడా ఆయన్ని వార్తల్లో నిలిపింది. ఈ వ్యవహారంలో ఎలాంటి నేరం రుజువు కాకపోవడంతో ఆ వివాదం నుంచి తొందరగానే బయటపడ్డారు టీవీఆర్. అప్పుడు ఎమ్మెల్యేగా గెలిచిందే తప్ప మళ్లీ ఆయనకు అధ్యక్ష అనే అవకాశం దక్కలేదు. 2014లో రెండోసారి టీడీపీ అధిష్టానం టికెట్ ఇవ్వలేదు. అయినా సరే పార్టీలోనే కొనసాగిన టీవీఆర్ కు 2019లో మళ్లీ టికెట్ విషయంలో ఆశాభంగమే అయింది. ప్రస్తుతం హోంమంత్రి అనితకు అప్పట్లో ఈ టికెట్ దక్కింది. దీంతో పార్టీని విడిచిన టీవీఆర్ వైసీపీలో చేరిపోయారు. అయితే అక్కడ కూడా ఇమళ్లేక 2024కు ముందు జనసేనలో చేరారు. ఈసారైనా టికెట్ దక్కుతుంది అనుకుంటే కూటమి పొత్తు కారణంగా మరోసారి అవకాశం చేజారింది. టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ముప్పిడి వెంకటేశ్వరరావుకు మద్దతుగా టీవీఆర్ పనిచేయాల్సి వచ్చింది. ఏదైతేనేం అధికార కూటమిలో భాగస్వామిగా ఉన్నామనే జోష్తో నియోజకవర్గంలో దూకుడుగా ముందుకు వెళ్తున్నారు టీవీఆర్. ఈ క్రమంలోనే పదవుల విషయంలో ఒక అడుగు ముందుకేశారు. సొసైటీ అధ్యక్ష పదవులను అనుకున్న రేషియో ప్రకారం జనసేన కేటాయించాలంటూ పట్టుబట్టారు టీవీఆర్. ఈ విషయంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావుతోనూ చర్చించారు. అయితే నియోజకవర్గంలో 14 సొసైటీలుంటే కనీసం 3 దక్కుతాయని భావించిన టీవీఆర్ కు నిరాశ ఎదురైంది. ఈ 3 కోసం 3 పేర్లను జనసేన ఇన్ఛార్జ్ హోదాలో ఎమ్మెల్యే వెంకటేశ్వరరావుకు అందించారు టీవీఆర్. కానీ ఆ 3 కూడా దక్కకుండా కేవలం ఒక్క సొసైటీ అధ్యక్ష పదవితోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది జనసేన. అది కూడా టీవీఆర్ సూచించిన పేరు కాకుండా మరొకరికి దక్కడం అగ్గిరాజేసింది. కోపంతో రగిలిపోయిన టీవీఆర్ వర్గం జరిగిన అన్యాయాన్ని మంత్రి కందుల దుర్గేష్ దృష్టికి తీసుకెళ్లింది. అంతేకాదు కూటమి ధర్మం పాటించాలంటూ జనసేన కార్యకర్తలు రోడ్డెక్కడం పెద్ద దుమారానికి కారణమైంది. దీనిపై సీరియస్ గా స్పందించిన జనసేన హైకమాండ్ ఇన్ఛార్జి బాధ్యతల నుంచి టీవీఆర్ ను తప్పించింది. దీంతో అసలు కొవ్వూరులో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు ఎంఎస్ఎంఈ చైర్మన్ శివశంకర్ ను రంగంలోకి దింపింది జనసేన అధిష్టానం. స్థానికంగా పర్యటించిన శివశంకర్ జనసేన ప్రజాప్రతినిధులు నేతలతో 1-to-1 మాట్లాడారు. ఇటీవల టీవీఆర్ తోనూ చర్చించారు. ఆ మీటింగ్ తర్వాత చల్లబడిన టీవీఆర్ జనసేన హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటారని ప్రకటించారు. అయితే తమ మనోభావాలను గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. కూటమి ధర్మానికి తాము కట్టుబడి ఉన్నా అవతలి వ్యక్తులు అదే భావనతో లేకపోవడం వల్లే సమస్యలు వస్తున్నాయంటున్నారు. అయితే టీడీపీ నేతల వెర్షన్ మరోలా ఉంది. జనసేనలో విభేదాల వల్లే ఇదంతా జరిగిందని చెప్తున్నారు. అధిష్టానం ఆదేశాలతో జనసేన నేత శివశంకర్ క్షేత్రస్థాయిలో చేసిన విచారణలో 3 నేతలు మినహా అంతా టీవీఆర్ కు అనుకూలంగానే మాట్లాడినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ వ్యవహారంలో జనసేన హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అన్న ఆసక్తి ఏర్పడింది. టీవీఆర్ పై సస్పెన్షన్ ఎప్పుడు ఎత్తేస్తారనే ఉత్కంఠ కొనసాగుతోంది.